హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను ఇక్కడ మనము వాడి పడేసే డబ్బాలతో రెండు రకాల మనకు యూజ్ అయ్యే వస్తువులు చూపించబోతున్నానండి. అవేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండు రకాలు చూపిద్దాం అనుకున్నాను కానీ ఒకటి అనుకున్న విధంగా రాలేదు. నెక్స్ట్ వీడియోలో అదేంటో చూపిస్తాను. ఇప్పుడైతే లిక్విడ్ డిస్పెన్సర్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఉండడం వల్ల మన పని ఈజీ అవుతుంది, అలాగే మనీ కూడా సేవ్ అవుతుందండి. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోండి. మనకు ఇంట్లో స్వీట్ బాక్స్ అవి వస్తూ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ డేట్స్ బాక్స్ యూజ్ చేస్తున్నాను, కిమియా డేట్స్ బాక్సు. అది కొద్దిగా మెటీరియల్ స్మూత్గా ఉంటుంది, మనం కట్ చేసినప్పుడు కూడా అటు ఇటు పోకుండా చక్కగా వస్తుందనే ఉద్దేశంతో దాన్ని తీసుకున్నానండి. అది తీసుకొని దానిపైన మూత పైన మనకు ఒక బాక్స్ పెట్టుకొని, బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ పెట్టుకొని చుట్టూ ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలండి. అది ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇలా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు హ్యాండ్ వాష్ బాటిల్స్ వస్తాయి కదండి, అయిపోయినట్టు పడేస్తుంటాము. ఆ బాటిల్ పెట్టేసి మూత చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి. వీటి రెండింటిని కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి. దానివల్ల మనము వీటిని ఫిట్ చేసినప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా చక్కగా మనం అనుకున్న విధంగా వస్తాయి. ఈ విధమైన బ్లేడ్ ఉన్నా సరే, మనము చాకు లేదా సిజర్స్తో అయినా సరే చక్కగా కట్ చేసుకోవాలి డ్రా చేసిన దగ్గర. ఈ మూత చాలా స్మూత్గా ఉంటుంది, నీట్గా కట్ అవుతుంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. కానీ కట్ చేసేటప్పుడైతే కొద్దిగా కష్టం అనిపించింది, ఎక్కడ పాడవుతుందో అని కొద్దిగా టెన్షన్గా చేశాను. కానీ బాగానే వచ్చింది. మరీ రౌండ్గా రాకుండా గతుకులుగా ఉంది కదా, అదంతా మళ్ళీ నేను స్ట్రైట్ చేసేసాను. ఒకసారి ఇలా తీసిన తర్వాత ఇక్కడ పెట్టి చూస్తే కరెక్ట్గా ఫిట్ అయింది. అదేవిధంగా ఇక్కడ మూతకు కూడా దానిపైన థ్రెడ్స్ లాగా ఉంటాయి కదా, దాన్ని చక్కగా తిప్పి పెట్టేశాను. ఆ మూత కూడా ఆ హోల్లో ఫిట్ అయిపోయిందండి. కరెక్ట్గా మనము కట్ చేసిన హోల్లో ఇవి సెట్ అయ్యేటట్లుగా మనము ఆ రౌండ్స్ అనేది కట్ చేసుకోవాలి. రౌండ్ కరెక్ట్గా ఉంటే మూతకు బాగా సెట్ అవుతుందండి. ఒకవేళ లూజ్ అయిందనుకోండి, కొద్దిగా గమ్మేసి అంటించుకోండి, సరిపోతుంది. ఈ విధంగా సెట్ అయింది. ఇప్పుడైతే నేను ఈ బాటిల్ నెక్ దగ్గర కట్ చేస్తున్నాను. ఎంతో ఈజీ అండి, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది ఇది రెడీ చేసుకోవడానికి. ఒకసారి రెడీ చేసుకొని మనం పెట్టుకున్నామంటే మనకు లిక్విడ్ అది వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ కాకుండా చకచకా పని అయితే చేసుకోవచ్చు. మామూలుగా అయితే లిక్విడ్ ఒక కప్పులో వేసి వాటర్ వేసి కలిపి పెడతాము, గిన్నెలు కడిగేస్తాము, మిగిలింది అలా పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇది ఉందనుకోండి, మనకి ఎంత అవసరమో అంతవరకే వాడుకుంటాము. నీట్గా కూడా మన కిచెన్ అనేది ఉంటుంది. మనము బయట కొన్నామంటే 500-600 అయిపోతుంది కదా. నేనైతే ఒక ఛానల్లో చూసే ఇది చేశానండి, నా ఓన్ అయితే కాదు ఈ కంటెంట్. నాకు బాగా నచ్చింది, అందువల్ల నేను ఇది ప్రిపేర్ చేశాను. ఇదే బాక్స్ పెట్టుకోవాలని ఏం లేదండి, రౌండ్ బాక్స్లైనా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ పైప్ కట్ చేస్తున్నాను. ఈ పైప్ కట్ చేయడమే పెద్ద టాస్క్ అండి. 5-6 సార్లు కట్ చేస్తే కానీ నాకు ఇది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. మీకు లాస్ట్లో కూడా ఆ ముక్కలన్నీ చూపిస్తాను చూడండి. కరెక్ట్గా మనకు కింద బాక్స్లో కూర్చుండేటట్లు పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు బాక్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది, లేదంటే క్లోజ్ అవ్వదు మూత. అదేవిధంగా మనం అనుకున్నట్టుగా కూడా ఇది రెడీ అవ్వదు. ఇప్పుడు బాక్స్లో మనము లిక్విడ్ వేస్తూ ఉన్నాము. కొద్దిగా లిక్విడ్ వేస్తే సరిపోతుందండి, అంతా వేసిన ఇబ్బంది ఏం లేదు, దాంట్లోనే ఉంటుంది, మనకు అవసరమైనప్పుడు వాడుకుంటాం కదా. ఇలా గమనించండి ఎంత చక్కగా వచ్చేస్తుంది. అలా ప్రెస్ చేస్తానే కరెక్ట్గా పడుతూ ఉంది. ఇప్పుడు మనము దీంట్లో వాటర్ కలుపుకొని మనము గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవచ్చు.
ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కాకపోతే మనకు టైం ఉన్నప్పుడు ఈ పని పెట్టుకోవాలి. వేరే పని టెన్షన్ ఉన్నప్పుడైతే ఇలాంటి పని పెట్టుకోకూడదండి. ఆ టెన్షన్లో ఏదో ఒక పొరపాటు చేసేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను దీంతో గిన్నెలు నీట్గా కడిగి చూపిస్తాను చూడండి. హ్యాపీగా మనకు ఎంత అవసరమో వాడుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని పైన మూత పెట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు అండి. నీట్గా ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు లిక్విడ్ డిస్పెన్సర్ రెడీ అయిపోయింది కదా. ఇది ఒక పక్కన కిచెన్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు గిన్నెలు తోముకోవచ్చు. మిగిలినప్పుడు అలా మూత పెట్టేసామంటే నీట్గా ఉంటుంది. దీనిపైన ఈగలు, దోమలు, అలాగే నుసి పురుగులు లాంటివి కూడా వాలకుండా చక్కగా నీట్గా ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదు. మనం అయిపోతూనే మళ్ళీ డిటర్జెంట్ దీంట్లోకి వేసుకొని ఆ వాటర్ కలుపుకొని మళ్ళీ గిన్నెలు తోముకోవచ్చు. చాలా నీట్గా అనిపించింది నాకైతే ఇది ప్రిపేర్ చేసుకోవడము. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. దీనివల్ల 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే ఛానల్ని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. చాలా అందంగా కూడా రెడీ అయిపోయింది ఈ బాక్స్. నాకు చాలా నచ్చింది. అదేవిధంగా ఈ పైప్ కట్ చేసేటప్పుడే కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. 5-6 సార్లు కట్ చేస్తే కానీ కరెక్ట్గా ఫిట్ కాలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.